యాదవ్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మనీషా గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ చాటుకున్న 250 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించే సర్టిఫికేట్ తో పాటు మెమోంటాను అందజేయడం జరిగింది. సందర్భంగా నిర్వాహకుడు అల్లాడి శరత్ యాదవ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి యాదవ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా విద్యలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి సన్మానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ యాదవ్, జంగల శ్రీరామ్ యాదవ్, అయోధ్యారాం, శ్రీకాంత్ యాదవ్, సునీత సిద్ధమేశ్వర్ యాదవ్, టి శివకుమార్ యాదవ్, జితేందర్ యాదవ్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందులో కొంతమంది తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి కలిపి వచ్చారు. ఎక్కడెక్కడ నుంచి మారుమూల గ్రామం నుంచి గుంటూరు, ఒంగోలు, ప్రకాశం, పుల్లూరు, నెల్లూరు అనే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ మా యాదవ్ సేవ గుంటూరు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా, అనంతపురం జిల్లా నుండి వచ్చినటువంటి ఎంతోమంది విద్యార్థులకు యాదవ్ బిడ్డలకు ఈవేళ పురస్కారాలు అందజేయడం జరిగింది. యాదవ్ బిడ్డలకు ఎక్కడా కూడా ఎదురు లేదు అని చెప్పేసి మరొకసారి నిరూపించుకుంటూ ఒక్కొక్క ఇంటి నుండి ఇద్దరు విద్యార్థులు కూడా ప్రతిభా పురస్కారాలు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో తీసుకోవడం జరిగింది. అతి కొద్ది కాలంలో యాదవులు అనేక రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండబోతున్నారు అని మనకి ఈవేళ అనుభవం. యాదవుడు అంటే ఒక మాధవుడే కాదు, ఆయన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతాడు, దేశ రాజ్యపాలన చేయగలుగుతాడు. అలా అన్ని విషయాలు కూడా ఆయనకు చేతనవుతాయి అని మనం నిరూపించుకోగలుగుతాం. దీనికి కారకులైనటువంటి వారు ఈ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మహేష్ యాదవ్ గారు మరియు శరత్ యాదవ్. వీరి ఆధ్వర్యంలో ఏగర యాదవ్ గారి ఏగర శ్రీనివాస్ యాదవ్ గారి ప్రెసిడెంట్షిప్లో మేమందరం కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం. దీనికి సహకరించినటువంటి శ్రీకాంత్ గారు, సిద్దేశ్వర్ గారు ఒకళ్ళేంటి ఎంతోమంది కార్యకర్తలు కాళ్ళు చేతులు అయ్యి ఎన్నో రోజులు కనీసం 15 రోజుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి బాగా కష్టపడి కూడా. అయితే ఈ కార్యక్రమం సమాజానికి ఒక కనువిప్పు కలిగిస్తుంది అన్నమాట. యాదవుడు అంటే మాధవుడు మాత్రమే కాదు, ఆయన ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి అతి గొప్ప శక్తి, అద్భుత శక్తి అని చెప్పి మనకు ఆల్రెడీ కూడా నిరూపితమైంది. మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకోవడం జరిగింది.